అణుయుద్ధం అనేది గనక మొదలైతే ప్రపంచంలో దాదాపుగా ఏమీ మిగలదు. జీవనం సాగించటానికి, మనుగడ సాగించటానికి ఈ భూమి మీద జీవం ఆనవాళ్ళు కూడా దొరకవు అనేది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్రతి ఒక్క ప్రపంచ దేశాల నాయకులకి తెలుసు. ఎందుకంటే మనకు ప్రత్యక్ష ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తున్నది, ఉదాహరణ కూడా అనలేము. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వేసినటువంటి 2 అణుబాంబులకు జపాన్ ఈ రోజు వరకు కోలుకోలేని స్థితిలో ఏ విధంగా ఉంది అనేది చూసాం. అంటే జపాన్ ఎదుగుండొచ్చు, టెక్నాలజీ పరంగా ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఆర్థిక పరంగా కూడా మంచి ఇదిలో ఉంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో కూడా బాగా జీడిపిలో కూడా మంచి రేట్లో ఉంది. అయితే కానీ ఇంకా ఈ అణుబాంబు దాడికి గురైనటువంటి నగరాల్లో ఈ రోజుకి కూడా గడ్డి మొలవనటువంటి పరిస్థితి, ఓడలలో వ్యవసాయం చేసినటువంటి పరిస్థితులు, ఈ రోజుకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్తో భవిష్యత్తు తరాలు బాధపడుతున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. పుడుతున్నటువంటి పిల్లల అంగవైకల్యంతో పుట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇదే పరిస్థితి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అణ్వస్త్రాలను కలిగి ఉన్నటువంటి దేశాలన్నీ ఒక్కసారి అణుదాడికి పాల్పడితే ప్రపంచం ఏమవుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు ఈ సొల్లంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతర్జాతీయ మీడియాతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి మీడియా సంస్థలతోటి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో భాగంగా అమెరికా రష్యాని నిందిస్తుంది, అణ్వస్త్రాలను వాడటానికి రష్యా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది, ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పి అమెరికా మమ్మల్ని హెచ్చరిస్తుంది. కానీ ముందుగా అణ్వస్త్రాలను వాడింది అమెరికానే, ఈ రోజు వరకు రష్యా ఎక్కడా వాడలేదు. జపాన్ మీద 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికానే ఉపయోగించింది అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అయితే చాలామంది రష్యా అంతర్గత వ్యవహారాలలో కలగజేసుకుంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కొన్ని పాశ్చాత్య దేశాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ ఒకవేళ రష్యా ప్రాధికారతకు కానీ సాధికారతకు కానీ లేదంటే సార్వభౌమత్వానికి కానీ ఏదైనా సరే ఆటంకం కలిగించే విధంగా ఉంటే మా చట్టాలు అణ్వస్త్రాలను ఉపయోగించడానికి అనుమతిస్తున్నాయి, కాబట్టి మేము వీటిని వాడటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించం, వెనకడుగు వేయం, ఖచ్చితంగా అణ్వాయుధాలను ఉపయోగించి తీరుతాం అని చెప్పి ఆయన స్పష్టం చేయటం జరిగింది. అంటే ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. సో దగ్గరలో నియర్ ఫ్యూచర్లో మనం అణుదాడిని చూడబోతున్నాము అనేది స్పష్టమవుతుంది. అది ఉక్రెయిన్ మీదే జరుగుతుందా, ఇంకే దేశం మీదైనా జరుగుతుందా, ఇది 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసేటువంటి విధంగా ప్రపంచం ముందుకు వెళ్తుంది అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఓ పక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ వైపు నిలబడినాయి, రష్యా ఒక్కటే ఒకవైపు ఉండి పోరాడుతుంది అనుకుంటే రష్యాకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అటు ఇరాన్ కానీ ఇటు ఇండియా కానీ అటు చైనా కానీ సపోర్ట్ చేస్తూ వచ్చినాయి. ఇక మరొక వైపు ఇజ్రాయిల్ ఇరాన్ పాలస్తీనా యుద్ధం, ఒక పక్కన ఇజ్రాయిల్ భారత్కి కావాల్సినటువంటి దేశమే, ఇరాను భారత్కి కావాల్సినటువంటి దేశమే, 2 వైపులా మాట్లాడలేని పరిస్థితి భారత్ది. మరో పక్క ఇజ్రాయిల్కి మద్దతుగా అమెరికా నిలబడింది, ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ నిలబడింది, ఆల్రెడీ పాలస్తీనాకిను ఇజ్రాయిల్కి యుద్ధం జరుగుతుంది. ఇలా యుఏఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్ వైపు నిలబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక చివరికి ఇవన్నీ కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు ఇటు నిలబడి మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే పరిస్థితి కనుక ఏర్పడితే అటు అమెరికా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇటు రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇజ్రాయిల్ దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, ఇండియా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, ప్రపంచంలో దిగ్గజ దేశాలు చాలా వాటి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. మరి ఇవన్నీ దాడి జరిగితే ఈ భూమి ఏమైపోతుంది, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి జీవరాశి నివాసం ఉండాలి, ఏంటి పరిస్థితి అనేది ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. ఈ దూకుడు స్వభావం భూమిని సర్వనాశనం చేసేటువంటి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడతామా లేదా అనేది చూడాలి.